మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని బీసీ నాయకులు గోలి తిరుపతిరావు అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, జడా బాల నాగేంద్రం, కార్పొరేటర్ ములగా రమేష్ తదితరులు బాగున్నారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. మీరు అన్నది కరెక్టే. నాకు కూడా నేను ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరేటప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ రోజే యాక్చువల్గా మేము కూడా చేరాల్సింది. ఇక్కడ మొత్తం భారీ ఎత్తున సభ పెట్టి ఆ సభ ద్వారా జనసేనలో పార్టీలో కార్యకర్తలు చేర్చే విధంగా అనే విధంగా చెప్పటం. అప్పుడు సరే ఇక్కడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఇక్కడ చేరదామని మేము అనుకున్నాము. అయితే నేను అక్కడి నుంచి ఆ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ జనసేన చేసే కార్యక్రమాల్లో చేరిన దాకా మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొందామని మన అన్న జడా బాలనాగేంద్ర అన్న ఒక కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమాన్ని కూడా నేను కూడా అన్నగారు ఆహ్వానిస్తే అది కార్యక్రమానికి నిత్య భోజనాలు పెట్టే కార్యక్రమానికి కూడా నేను హాజరయ్యాను. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు, ఆయన యొక్క మంచితనానికి, జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి, కులాలకి, బీసీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న నాయకుడిగా జనసేన అధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి నేను కూడా వారితోటి కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని మొన్న ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదో చెప్పారు, వాయిస్ వచ్చింది. కానీ నేను ఇన్నాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చి. అందుకని వాసన దగ్గరికి వెళ్ళి నేను పార్టీకి రిజైన్ చేసి తర్వాత జనసేన పార్టీ కండువా వాసన సమక్షంలో చేరటం జరిగింది. ఇక నుంచి ఏ కార్యక్రమం అయినా సరే నేను మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తులా నేను కష్టపడతాను. రాబోయే కాలంలో అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఏదైతే ఆయన బాటలో మన నాయకులందరూ ఎలా నడుస్తున్నారో నేను కూడా అలాగనే నడిచి మంచి పేరు తెచ్చుకుంటానని పత్రికాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీని వేయడం వల్ల వైసీపీకి నష్టమే లేదని చెప్పి ఈరోజు కొంతమంది పార్టీ ఆఫీసులో కూడా మాట్లాడుతున్నారు. మీరు వైసీపీలో పనిచేశారు కాబట్టి బీసీలో ఆయనే కాదు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆయనకు పోయినందువల్ల ఎవరో ఎవరు ఏం పోయినా ఎవరికి నష్టం అనేది పార్టీ అనేది
అనుకోవటం ఇది ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అట్టనుకుంటే బీసీల్లో ఎన్నాళ్ళు కష్టపడి పనిచేసాము. సామాజిక న్యాయం అన్నారు. ఏ సామాజిక న్యాయం జరిగిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలిసి, ఎవరికే సామాజిక న్యాయం అంటారు కానీ సామాజిక న్యాయం జరిగింది ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మా అయ్యంకుడు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాస్ గారికి ఏపీఐ మెడికల్ చైర్మన్ ఇచ్చారు. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సామాజిక న్యాయం అంటే అది అలా ఉండాలి. అంతేగాని బీసీలకి న్యాయం జరిగి బీసీలకి ఒక పదవి ఇచ్చి అట్నే వాళ్ళని కూర్చోబెట్టి బీసీలు అంటే మా ఎన్నుముక, బీసీలు అంటే లేనిది పార్టీ లేదు అని ఎలా చెప్పి బీసీలను మోసం చేసే విధంగా చేస్తూ ఉంటే అది ఎట్లా ఇదైంది? సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అందరికీ జరిగేటట్టు సామాజిక న్యాయం ఉండాలి. ఓటు బ్యాంకు రాజకీయంగానే బీసీలను వాడుకొని వదిలేసేస్తే అది అనేది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఫస్ట్ నుంచి మా వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మేము ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటే మేము ఆ పార్టీలోనే ఉన్నాం. ఆయన జనసేన అధ్యక్షుడు గౌరవ మాజీ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు వెంట వారు నడుస్తున్నారు. వారి బాటలోనే మేము నడిచి ప్రకాశం జిల్లాలో జనసేన అభివృద్ధి కోసం మా శాయశక్తిలో పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తూ చేస్తున్నా. నాకు కూడా గతంలో నాకు ఆ బీసీసీఎల్ అధ్యక్ష పదవి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రికమెండ్ చేయబట్టి నేను కష్టపడతాను. బీసీఎల్లో ఒక మంచి కుల సంఘాల్లో పనిచేశాడు. నేను ఆర్కెస్ట్రా గారితో కుల సంఘాల్లో పనిచేశాను. కేసీఎన్ శంకర్రావు గారితో కుల సంఘాల్లో పనిచేశాను. బీసీ కుల సంఘాల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అన్ని కులాలతోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇతను బీసీ సెల్ అధ్యక్షుడు ఇస్తే పార్టీకి ప్లస్ అయిందని ఆ రోజు నాకు ఇవ్వటం జరిగింది. నేను అలాగనే కష్టపడ్డాను. కానీ నాకు ఇచ్చింది ఏం లేదు. నేను ఏదైనా కానీ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పదవి ఏదైనా కానీ నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నా ప్రయాణం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నేను ప్రయాణిస్తాను. ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి జనసేనలోనే ప్రయాణించి నా వంతు ఆ పార్టీకి కృషి చేసి నా వంతు నేను కృషి చేస్తానే సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలినేని, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మేడం గారు కూడా చేరతారు. త్వరలో సభ పెడతారు. ఆ సభ ద్వారా వాళ్ళు కూడా చేరుతారు. ఇప్పుడు నేను చేరితే మా భార్య చేరకుండా ఉండదు. మా భార్య కూడా చేరిద్ది. అఫీషియల్గా చేరతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కార్పొరేటర్లుగా మనతో పాటు మా కార్యకర్తలు మన అంతా ఉన్నారు. చాలామంది ఉన్నారు కార్యకర్తలు. మేము 39వ డివిజను కార్పొరేటర్ మా మిస్సెస్. ఆ కార్యక్రమాలు అవన్నీ మనం చూస్తుంటాము. అందులో మా కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. అన్నా నువ్వు ఎటుంటే అటేనన్నా మొత్తం మేము కూడా వచ్చి చేస్తామన్నా అని. ఇప్పుడు కాదులేమ్మా, రేపు సభ పెడతాడు మన వాసన్న పవన్ కళ్యాణ్ గారితో. ఆ సభ పెట్టేటప్పుడు చేరుదుగానని చెప్పి అందరూ చెప్పాను. రేపు పొద్దున కూడా అదే జరిగిద్ది. చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చేరతారు. కార్పొరేటర్లు చేరతారు, కొన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీలు చేరతారు. పార్టీలో ఉన్న ముఖ్యంగా కొన్ని నాయకుల్లో పదవులు ఉండేవాళ్ళు చేరతారు, నాయకులు చేరతారు, కార్యకర్తలు చేరతారు. వాసన మీద ప్రేమ ఉండేవాళ్ళు, నా మీద ప్రేమ ఉండేవాళ్ళు మా పార్టీలోకి జనసేనలో చేరతారు. అందరు చేరతారు. ఇప్పుడు అందరు చెప్తున్నారు అన్నా వస్తామని. సరే, ఇప్పుడు ఒకరు పోయినందువల్ల ఏమి లేదు అని వాళ్ళు అనుకుంటే అది ఏదో అనేది రేపు పొద్దున్న సబ్ పెడితే తెలిసిద్ది. ఇది ఏదైనా అది అందుకని ఇది ఆరంభం. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బీసీ
జిల్లా అధ్యక్షుడిగా ఇదే ఆరంభమైంది. ఇక నుంచి ఇక ఎట్లా ఉంటుంది అనేది ముందు ముందు చెప్పండి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మిత్రులు, మా బీసీ నాయకులైనటువంటి గోలి తిరుపతిరావు గారు జనసేన పార్టీలోకి రావటం మాకు చాలా ఆనందం, అభినందనిస్తున్నాము గోలి తిరుపతిరావు గారిని. గోలి తిరుపతిరావు గారు మొదటి నుంచి బీసీ సంఘాల్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మేము కూడా కలిసి తిరిగాం బీసీ సంఘాల్లో. గోలి తిరుపతిరావు, మేము అందరం కలిసి. వారు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మిట వారి అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా యాక్టివ్ రోల్గా ఉన్నటువంటి గోలి తిరుపతిరావు గారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను, నా వంతు కృషి చేస్తానని రావటం చాలా గొప్ప విషయం, అభినందిస్తున్నాము. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ దిశ మారుతుందని నేను గతంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరే విషయంలోనే చెప్పాము. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా నిర్మాణాత్మక సమస్యలు ఎటువంటి అయినా కూడా జనసేన పార్టీ ఫేస్ చేస్తూ వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అజెండా కూడా ఈ జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో నిలబడిపోతుంది. అందుకని గోలి తిరుపతిరావు గారిలాగే అందరూ కూడా ఆలోచన చేసి ఒక వైసీపీ పార్టీ అనే కాదు, కూటమి బయట ఉన్న పార్టీల వాళ్ళందరూ కూడా గోలి తిరుపతిరావు గారిలాగా అందరూ జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఎన్డీఏ కూటమి చాలా బలపడింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకతో. అలాగే సోదరుడు మా మిత్రుడు గోలి తిరుపతిరావు లాంటి బడుగు బలహీన వర్గాలు బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి నాయకుడు, ఇటువంటి వారు రావటం జనసేన పార్టీకి చాలా గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా బీసీసీఎల్ విభాగం అధ్యక్షుడు నా మిత్రుడు గోలి తిరుపతిరావు గారు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరటం అనేది జనసేన పార్టీకి మేమందరం కూడా స్వాగతిస్తూ శుభసూచకంగా తెలియజేస్తూ ఆయనకి ముఖ్యంగా మా అందరి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గోలి తిరుపతిరావు చాలా చిన్న వయసులోనే అన్ని రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి. అంటే కుల సంఘాలకి అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో జిల్లా మొత్తం తిరిగి బీసీలకి అండగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి జనసేన పార్టీ ఆదర్శాలు, ఆయన యొక్క నియమాలు ఆయనకి నచ్చి పార్టీలో చేరటం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రకాశం జిల్లాలో గోలి తిరుపతిరావే కాదు మిగతా వ్యక్తులు కూడా చేరేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా త్వరలోనే పార్టీలో ఒక మీటింగ్ పెట్టుకొని జనసేన ఆఫీసులో కానీ లేదంటే ఒంగోలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము అడగడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఒంగోలులో జరుగుతుంది. కాబట్టి మిగతా చేరికలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా గోలి తిరుపతిరావుకి అభినందన తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి గోలి తిరుపతిరావు గారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరటం మా పార్టీ శ్రేణులందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రెడ్డి సమాజం నుంచి పార్టీలో తీసుకొని
అదేవిధంగా ఒక బీసీ సమాజం జిల్లాలో బలమైన నాయకుడు కూడా మా పార్టీలో రావడం జనసేన పార్టీ చాలా ఆనందంగా పార్టీ శ్రేణులందరికీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తూ పార్టీలో చేస్తున్న పార్టీ ఏదైనా జనసేన పార్టీ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే గతంలో ఓసీ నియోజకవర్గం ఉన్న సీట్లో కూడా బీసీలను ఇచ్చాడు, బీసీ నియోజకవర్గం ఓసీలు ఉన్న చోటు ఎస్సీలు కూడా నియమించిన ఏకైక పార్టీ ఏదంటే అది జనసేన పార్టీని. అందుకని మా జనసేన పార్టీలో సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటిస్తాము, అందరికీ సమన్యాయం చేస్తాం. రాబో రోజుల్లో ప్రకాశం జిల్లాలో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన ఎదగబోతున్నారు రాబో రోజుల్లో. కాబట్టి మా పార్టీలోకి వచ్చినందుకు గోలి తిరుపతిరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.